నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకే మీకే స్తోత్రము తండ్రి. అదే మీ యొక్క మాటలను కొద్దిగా మీ పిల్లలకు వివరించడానికి నిలబడి నాకు సమయోచితమైన మంచి జ్ఞానాన్ని విన్నవారు కూడా ఆ యొక్క మాటలను విని గ్రహించి వాక్య ప్రకారంగా నడుచుకునే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు బైబిల్ ఎలా చదవాలి. ఈ పాఠం బైబిల్ ఎలా చదవాలి అనేది కూడా ఒక పాఠం ఉందంటారా అని అనుకోవచ్చు. ఇది మనలో చాలామంది చెప్పే ఉంటారు, గతంలో చెప్పే ఉన్నారు ఈ పాఠం కూడా. కానీ కొద్దిగా సమయభావం వల్ల నాకు నిన్న వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి 9 అయింది, రిపోర్ట్స్ అయిపోయేసరికి 10 దాటిపోయింది. ఉదయం పని వల్ల కొంచెం పెద్ద పాఠం చూద్దామనుకున్నా కానీ నాకు అవకాశం లేక ఈ పాఠాన్ని ఎంచుకున్నానండి. అంటే బైబిల్ ఎలా చదవాలి అనేది మనం చూసినట్లయితే కనుక, అంటే బైబిల్ మేమంతా కూడా చదువుతున్నాం కదా, ఇంకా దాన్ని ఎలా చదవాలని చెప్పి చెప్తారేంటి అని అనుకోవచ్చండి. కానీ బైబిల్ని మనం మామూలు పుస్తకంలాగా ఏదో ఒక పాఠంలాగా కానీ ఒక కథలాగా కానీ, అంటే బైబిల్ ఒక కథలా ఉండదండి, అలాగే ఒక పాఠంలా కూడా ఉండదు. ఏదో న్యూస్ పేపరు చదివినట్టుగా కూడా చదివితే అర్థం కాదండి. దాని ఏంటంటే బైబిల్ చదివే విధంగా చదివితేనే ఈ యొక్క బైబిల్ అనేది మనకు అర్థమవుతుందండి. అంటే బైబిల్ చదివేటప్పుడు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ని మనం అర్థం చేసుకోవాలండి. అది మొదటిగా మనం చూస్తే కనుక బైబిల్ని ఎలా చదవాలండి. బైబిల్ చదివేటప్పుడు ఆనందిస్తూ చదవాలంటండి. బైబిల్ చదివేటప్పుడు మనకు ఆనందిస్తూ చదవాలి. అంటే బైబిల్ చదివేటప్పుడు మనకి ఒక ఆనందం అనేది రావాలంటండి. అంటే బైబిల్లోని విషయాలను, యొక్క సంగతులను మనకు చదివినప్పుడు మనకి మనసులో ఒక ఆనందం, హృదయంలో ఒక ఆనందము, ఒక తృప్తి అనేది కలగాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఈ ఆనందం అనేది మనిషికి, ఇది ఒకసారి మన బైబిల్లో కూడా ఆ రిఫరెన్స్ కూడా ఒకసారి చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలండి. 1వ అధ్యాయం 2వ వచనం అండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మనకి అవసరమైన పాయింట్ వచ్చిందండి ఇక్కడ. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంటే యెహోవా గ్రంథాన్ని చదువుతుంటూ ఆనందిస్తూ చదవాలంటే. అంటే ఇప్పుడు ఈ ఆనందం అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక మనిషికి ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుందండి? సంతోషం, ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుంది మనిషికి? సహజంగా మనం లోకపరంగా చూసినట్టయితే కనుక ఆనందం ఎప్పుడు వస్తుందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఏదో సరదాగా ఒక లాటరీ టికెట్ కొన్నారండి. ఒక 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నారు. అది కొన్న విషయం కూడా అతను మర్చిపోయాడు. అతను మర్చిపోయిన కొంతకాలం తర్వాత మీరు లాటరీ టికెట్ కొన్నారు కదండి, దానికి ఒక 5 లక్షలు క్యాష్ ప్రైజ్ మీకు తగిలింది అంటే మనిషికి ఎలా ఉంటుందండి? ఆనందపడతాడా, దుఃఖపడతాడా? చాలా సంతోషం కలుగుతుంది. అదే రకంగా ఒక మనిషికి ఒక పొలం ఉందనుకోండి, దాన్ని ఒక తక్కువ పొలం, ఒక 10 సెంట్లు 15 సెంట్లు పొలం ఉంది. ఆ పొలంలో అతను ఊహించిన విధంగా మీ పొలంలో ఏదన్నా ఒక వజ్రాలు పట్టేయండి, ఏదైనా గనులు దొరికినాయి అని చెప్పేసి ఉందనుకోండి,
దాని వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు 5 లక్షలు ఉన్నది 50 లక్షలు, ₹1,00,00,000 దగ్గరికి వెళ్ళిపోద్ది. అలాంటి సందర్భంలో కూడా మనిషికి ఈ విధంగా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అదే రకంగా మనకి ఉద్యోగంలో కూడా మనం ఊహించిన విధంగా ఏదన్నా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇలాంటి లభించినప్పుడు కూడా మనిషికి ఆనందం అనేది కలుగుతుందండి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా గ్రంథాన్ని ఆనందిస్తూ చదవాలంటున్నాడు. యెహోవా గ్రంథాన్ని చదివినప్పుడు మనకు ఆనందం కలగాలని చెప్పేసి దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడండి. మనిషికి లోకపరంగా చూస్తే చాలా విషయాల్లో ఆనందం అనేది కలుగుతుందండి. మరి బైబిల్ చదివినప్పుడు ఆనందం ఎంతమందికి కలుగుతుందండి? సంతోషం అనేది ఈరోజు మనం చూసినట్టయితే కనుక బైబిల్ చాలా తక్కువ మంది చదువుతున్నారండి. మనమే చదవాలనుకుంటున్నాం కానీ దానికి తగిన సమయం కేటాయించి చదవలేకపోతున్నాం. కానీ దేవుడు యెహోవా గ్రంథాన్ని ఆనందిస్తూ చదవమని చెప్పేసి ఇక్కడ దేవుడు కోరుకోవడం అనేది జరుగుతుందండి. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక బైబిల్ని యెహోవా గ్రంథాన్ని ఇంకో విధంగా ఏ విధంగా చదవాలండి? ధ్యానిస్తూ చదవాలండి. ధ్యానిస్తూ పరిశీలిస్తూ చదవాలి. ధ్యానిస్తూ అంటే దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని పరిశీలిస్తూ, అంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ మనకి అర్థం కాదండి. కానీ అది పరిశీలిస్తూ ధ్యానిస్తూ చదివినట్లయితే కనుక దాని యొక్క అర్థం కానీ భావం కానీ మనకు తెలుస్తుందండి. అలా కాకుండా మనం క్యాజువల్గా వరుసనే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దాని అర్థం కానీ దాని యొక్క భావం ఏంటనేది మనకు అర్థం కాదు. రెండవదిగా దేవుడు ధ్యానిస్తూ చదవాలని చెప్తున్నాడండి. ఇప్పుడు మనం లోకపరంగా చూస్తే మనకు ఏదన్నా పని అప్పచెప్పినప్పుడు దాన్ని శ్రద్ధతో ఏ విధంగా చేస్తామో, దేవుడు వాక్యం విషయం వచ్చేసరికి ఇంతకంటే శ్రద్ధగా మరింత దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి ధ్యానిస్తూ చదవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్టయితే కనుక ఎలా చదవాలండి? పరిశీలిస్తూ చదవాలండి. పరిశీలన అంటే బైబిల్ని చదివేటప్పుడు పరిశీలనాత్మక దృష్టి అనేది మనకు ఉండాలండి. అంటే అది బైబిల్లో ఎలా రాయబడి ఉంటుందండి? బైబిల్లో ఉన్న వాక్యాలు కానీ ఆ యొక్క పదాలు కానీ పాత నిబంధనలో కొన్ని వచనాలు ఉంటాయండి. దాని యొక్క పూర్తి వివరణ, దాని యొక్క పూర్తి యొక్క అర్థం మనకి కొత్త నిబంధనలు ఉంటాయండి, దానికి సంబంధించిన రిఫరెన్స్. అంతకుముందు ఒకసారి మనకి కోటేశ్వరరావు గారు కూడా ఒక సందర్భాన్ని చెప్పారండి. ఏమిటండి? ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటుందండి. న్యూస్ పేపర్లో ఒక మెయిన్ హెడ్డింగ్ ఒకటి, ఫ్రంట్ పేజీలో మెయిన్ హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. దాని యొక్క మిగతా వివరణ 6వ పేజీలో 4వ పేజీలో అని రాస్తాడండి. దానికి పూర్తి వివరణ తెలుసుకోవాలనుకుంటే మనకి 6వ పేజీలో వాళ్ళు ఏదైతే చెప్పారో అక్కడికి వెళ్ళి చదివితే మనకు పూర్తి వివరణ అర్థమవుతుంది. అదేవిధంగా బైబిల్ను కూడా పూర్తిగా దాని యొక్క అర్థం పూర్తిగా తెలవాలంటే కనుక దాన్ని ముందుది వెనకది ముందు రెండు జత చేసి మనం పరిశీలించి చదివితేనే, దాని యొక్క భావన అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ చదివితేనే ఆ యొక్క వాక్యం అనేది మనకి అర్థమవుతుందండి. ఇది పరిశీలించి చదవాలి అనేది కూడా మనకి బైబిల్ ఎక్కడ రాయబడి ఉంటుందండి? యెషయా గ్రంథం సార్ చూడండి 34 అధ్యాయం 16 వచనమండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి అని యెషయా గ్రంథం 34:16. దేవుడే చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? యెహోవా గ్రంథముని, నా యొక్క వాక్యాన్ని పరిశీలించి చదువుకోండి. అంటే పరిశీలించి చదవకపోతే
మనకు అర్థం కాదని చెప్పేసి దేవుడే తన యొక్క గ్రంథంలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలనాత్మక దృష్టితో మనం చదువుకోవాలండి, లేకపోతే మనకి అది అర్థం కాదు. ఇంకా నాలుగవదిగా మనం చూసినట్లయితే కనుక దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఇంకోటి లక్షణం ఏ విధంగా చదువుకోవాలి? ఆసక్తి అండి. ఆసక్తితో చదవాలంటండి. అంటే బైబిల్ని మనం చదివినప్పుడు ఎప్పుడైనా సరే ఏదో చదివామన్న పేరుకి లేదా ఈరోజు ఏదో అది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా దాని మీద ఇంట్రెస్ట్, ఆసక్తితో. ఇప్పుడు మనం చేసే ఏదైనా పని ఉందనుకోండి, ఆ పని మీద మనకి ఆసక్తి ఉంటే ఎలా చేస్తాం? బాగా శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా చేస్తాం. అదే రకంగా ఈనాడు కొన్ని సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది కదండి. సినిమాల ప్రభావం మనుషుల మీద బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక మంచి సూపర్ హిట్ సినిమా, ఏదైనా పుష్ప కానీ ఏదైనా ఇంకా చాలా సినిమాలు వచ్చినాయండి. ఆ సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్ట్గా చూస్తాం, ఆసక్తితో చూస్తామా, ఆసక్తి లేకుండా చూస్తామండి? చాలా ఆసక్తితో చూస్తాం. తర్వాత ఏం జరుగుద్ది అలా ఆసక్తితో చూస్తాం. ఆ విధమైన ఆసక్తి కూడా మనకి బైబిల్ చదివేటప్పుడు అంతకు మించిన ఆసక్తి ఉండాలండి. అది కూడా ఒకసారి మనం బైబిల్లో చూసుకుందామండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించి వచ్చరి. ఏమండి, ఇక్కడ పౌలు గారు శీల అంటే వాళ్ళు సామాన్యమైన వ్యక్తులండి. పౌలు గారు అంటే ఎంత జ్ఞానండి. పౌలు గారు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవని చెప్పేసి, నిజంగా వీళ్ళు ఏదో చెప్తున్నారు, నిజంగా అలా జరిగిందంటారా, అలా ఉందంటారా, అలా రాయబడిందని చెప్పేసి అలాంటి వాళ్ళు చెప్పినప్పుడే వీళ్ళు చాలా పరిశీలనాత్మక దృష్టితో, ఆసక్తితో, చాలా శ్రద్ధగా దాన్ని పరిశీలిస్తూ వాక్యాన్ని సరి చేసుకోవడం అనేది జరిగిందండి. అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మొదటిగా ఆసక్తి, ఇంట్రెస్ట్తో చదివితే మనకి ఆ యొక్క వాక్యం అనేది సులభంగా అర్థమవుతుందండి. ఇంకా చివరిగా ఇంకొక లక్షణం ఉండాలండి బైబిల్ చదివేటప్పుడు. ఏమిటండి అది చూసినట్లయితే కనుక హృదయ శుద్ధి అండి. హృదయ శుద్ధి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ హృదయ శుద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అది మొదట్లో మత్తయి సువార్తలో ఆయన చెప్తారండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పేసి రాయబడి ఉంటుందండి. నేను మొదట్లో ఈ వచనం చూసినప్పుడు ఏంటి అలా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పి వ్రాయించింది, ఏంటి దీని అర్థం అని చెప్పేసి నేను కూడా అనుకున్నానండి. కానీ ఇప్పుడు మనం ఏదైనా బైబిల్ చదువుతున్నాం అనుకోండి, మన దృష్టి వేరే విధంగా ఆలోచిస్తూ, అంటే ఏదైనా ఒక పని విషయం కానీ లేదా మనకి ఏదైనా ఒక టెన్షన్ ఉంది, ఆ పని అవుద్దో లేదో అని వేరే ఆలోచనతో చదివితే కనుక అది మనకి బుర్రలోకి ఎక్కదండి, మన మైండ్లోకి ఎక్కదు. అదే దేవుని వాక్యం చదివేటప్పుడు దాని మీద దృష్టి ఉంచి, అంటే వాక్యం మీద దృష్టి తప్పితే వేరే ఆలోచన అనేది మన హృదయంలో లేకుండా చదివితే దేవుని యొక్క వాక్యం అనేది సులభంగా అర్థమవుతుందండి. కాబట్టి దేవుని వాక్యం చదివేటప్పుడు మనం హృదయం అంతా కూడా దాని మీద దృష్టి ఉంచి వేరే ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, వేరే చింత అలాంటివి ఏమీ లేకుండా దాని మీద పూర్తిగా దృష్టి ఉంచి చదివితే కనుక ఆ యొక్క వాక్యం మనకు సులభంగా అర్థమవుతుందండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు చెప్పిన విధంగా ఈ 5 విధాలుగా మనం బైబిల్ని కనుక చదివినట్లయితే కనుక మనకి దేవుని వాక్యం అనేది సులభంగా అర్థమవుతుంది. దేవుని వాక్యం అర్థమైతే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని ఇంకా లోతుగా, ఇంకా జ్ఞానయుక్తంగా మనం
నేర్చుకోగలుగుతామండి. నేను అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రియా పరలోక ముందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలుగా మీ యొక్క పిల్లలకు మీ యొక్క వాక్యాన్ని వివరించి చెప్పాను తండ్రి. చెప్పబడిన వాక్యం తండ్రి వారు అర్థం చేసుకుని వాక్య ప్రకారంగా నేను ఇక్కడ ఉన్న మేమంతరం కూడా వాక్య ప్రకారంగా నడుచుకుని భూమి మీద మీకు పనిచేసి మీకు అనుకూలంగా మా యొక్క ప్రవర్తన ఉండే విధంగా చూసుకుని మీరున్న పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.